వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా పెద్దల సభలో రాష్ట్రాల సభలో ప్రవేశిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో సభకు మొట్టమొదటి సభ్యునిగా పార్టీ నుంచి ఎన్నిక కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మా పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, రాజ్యసభకు ఎన్నికయ్యేందుకు సహకరించినటువంటి మా పార్టీ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, శాసనమండలి సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాజ్యసభ సభ్యత్వం అన్నటువంటిది ఒక అలంకారపరమైనటువంటి పదవిగా నేను భావించట్లేదు. రాజ్యసభ సభ్యునిగా ప్రజల యొక్క ఆంక్షలను, ప్రజల యొక్క ఆశలను, ఆకాంక్షలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి రాష్ట్రానికి సంబంధించినటువంటి పునర్విభజన సమయంలో ఉత్పన్నమైనటువంటి అనేక సమస్యలు, అనేకమైనటువంటి హామీలు, అది రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కావచ్చు, విశాఖకు రైల్వే జోన్ కావచ్చు, పోలవరం ప్రాజెక్టు కావచ్చు, ఇండస్ట్రియల్ కారిడార్ కావచ్చు, 13వ షెడ్యూల్లో పొందుపరిచినటువంటి ప్రతి అంశం విషయంలో కూడా పార్లమెంట్లో ప్రస్తావించి రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు అంకితభావంతో, చిత్తశుద్ధితో కృషి చేస్తానని ఈ సందర్భంగా నేను హామీ ఇస్తున్నాను. మరొక ముఖ్య విషయం, మీడియా ద్వారా నేను ప్రజలకు విన్నవించుకోవాల్సింది ఏంటంటే, భారతదేశంలో ఈరోజు ప్రజాస్వామ్యాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఒక సమస్య యాంటీ డెఫెక్షన్ లా కింద ఉన్నటువంటి లోపాలు. యాంటీ డిఫెక్షన్ లాలో ఏ పార్టీ నుంచి అయితే సభ్యులు పార్టీ మారి వేరే పార్టీలో చేరుతున్నారో అది చట్ట విరుద్ధం అన్నటువంటిది అందరికీ కూడా తెలుసు. యాంటీ డిఫెక్షన్ చట్టంలో ఒక కాలపరిమితి అన్నటువంటిది నిర్ధారించినందువల్ల రాష్ట్రాలకు సంబంధించినటువంటి స్పీకర్సు నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తూ ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థనే దెబ్బతీసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. దీనికి వ్యతిరేకంగా మొట్టమొదటిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను అనుసరించి రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్ యాజ్ అన్ అమెండ్మెంట్ టు యాంటీ డిఫెక్షన్ లా తీసుకురావాలన్నటువంటి దృఢ సంకల్పంతో నేనున్నాను. ఈ యొక్క సెషన్లోనే తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తానని భారతదేశ ప్రజలందరికీ కూడా నేను ఈ సందర్భంగా విన్నవించుకుంటూ, రాజ్యసభ సభ్యునిగా నా వంతు కృషి నేను చేస్తానని మీ అందరి సహకారాన్ని ఆశిస్తూ, మీడియా మిత్రులకు ముఖ్యంగా పూర్తిగా నాకు సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. రాష్ట్ర స్థాయిలో చాలా అంశాలు చూశారు. కేంద్రం నుంచి 2 ఏళ్ల కాలంలో కేంద్రం నుంచి అందుతున్నాయని సక్రమంగా అందుతున్నాయని మీరు భావిస్తున్నారా? భవిష్యత్తులో మీ కార్యాచరణ? నేను చెప్పినట్టుగా ప్రతి విషయంలోనూ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతి విషయంలోనూ అంకుటిత భావంతో, చిత్తశుద్ధితో, రాజకీయాలకు అతీతంగా పనిచేస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఆంధ్ర రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఏదైతే చేయాల్సిందో నేను గతంలో చెప్పినట్టుగా వాటన్నిటి అమలుకు చిత్తశుద్ధితో కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను.